ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమైంది అత్తయ్య? ఏమైంది అత్తయ్య? బామ్మ ఏమైంది? సున్నం కొంచెం ఎక్కువ పడినట్టుంది నానమ్మా. సున్నం కాదే, ఇందులో ఏదో యాసిడ్ కలిపినట్టున్నారే. పల్లవి, సున్నమే వేసావు కదా? అవునమ్మా, ఈ పేస్ట్ ఎక్కడ ఉంటే అది తీసుకొచ్చి వేశాను. చూడమ్మా అదేంటో. పల్లవి, ఇది సున్నం కాదమ్మా, చీమల్ని చంపడానికి తెచ్చాం. ఇది చీమల మంద. రాయుడు, ఇది చంపడానికి ప్లాన్ చేస్తుందిరా బాబోయ్. నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళండి రా. అమ్మంట, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళండి రా. సరే అత్తయ్య, సరే. కొంచెం పంచదార ఇవ్వండి, నోట్లో వేసుకుంటా. అయ్యో అల్లుడు, కొంచెం అంబులెన్స్లు పిలవండి రా. బామ్మ, ఇదిగో పంచదార నోట్లు వేసుకో. వేసుకోండి. ఇప్పుడు కొంచెం పర్వాలేదు కదా? మంట తగ్గలేదే. ఓ నాయనో, హాస్పిటల్కి వెళ్తాక అంబులెన్స్ పిలవండి. అమ్మో, మంట తగ్గలేదే. ఒరే అల్లుడు, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళరా. నన్ను త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళండి. బామ్మ, అదిగో జ్యూస్ తాగు కొంచెం. ఇదిగో కొంచెం తాగు. అదిగో ఈ యమలోకం నుంచి శబ్దాలు వినిపిస్తున్నాయే. అదిగో శంఖం సౌండ్ వినపడుతుంది. అదిగో గంట సౌండ్ వినిపిస్తుంది. అమ్మో, యమబొట్లు వచ్చేస్తున్నారు. నన్ను తీసుకెళ్ళిపోతాకే. టెన్షన్ పడద్దు బామ్మ, నువ్వేమైనా ఆర్డినరీ పర్సన్ వా? నువ్వు 10 మందిని కానీ తీసుకొని పోవులే. ఇక్కడ తాంబూలం నువ్వు ఒక్కదానివే తిన్నావు కదా, కాబట్టి అంత ఈజీగా నువ్వేం చావవులే. రే, చావు కళ్ళ ముందు కనపడుతుందంటే ఎటకరాలు చేస్తావేట్రా? ఏం కాదులే అత్తయ్య, ఆగత్తయ్య, ఆగు. ఇదిగో నానమ్మ, ఈ కషాయం తాగండి. ఎందులో నువ్వే కలిపావే? నేనేం కలపలేదు. ముందు తాగండి, మీకు తగ్గుతుంది. తాగండి, తాగండి. తాగు. తాగత్తయ్య, తాగు. అమ్మా, మంట తగ్గిపోయింది. ఇక ఏ ప్రాబ్లం ఉండదులేండి. తాంబూలంలో సున్నం వేసి ఇవ్వవే అంటే చీమల మందు వేసిస్తావా? నీ అమ్మ కడుపు మోడా. అసలు సున్నానికి చీమల మందుకి తేడా తెలీదా నీకు? ఆ మాత్రం చూసుకోవా? వైష్ణవి, తనకెలా తెలుస్తుంది? తెలియకే కదా చేసింది. తనేమైనా కావాలని చేసిందా? ఏమో కావాలని చేసిందో ఏమో, ఎవడికి తెలుసు. కొంచెం ఉంటేనే పైకి పోయేదాన్ని. అక్కడికి గుండమ్మ తీసుకొస్తాను అంది, నువ్వే వద్దు అన్నావు. హా, నా గొయ్యి నేనే తవ్వుకుంటున్నానని నాకేం తెలుసు. సరే బామ్మగారు, మీరు రెస్ట్ తీసుకుందరు రండి. ప్రస్తుతానికి అదే కరెక్ట్. నువ్వు రావే. అమ్మా, నువ్వు రా. అయ్యో, జాగ్రత్త అమ్మా. అమ్మో, అమ్మా, అయ్యో, అబ్బా, చాలా బాగుంది నాన్నమ్మ, చాలా బాగుంది. ఆ పల్లవిని అరిపించేస్తాను, అరిపించి గోల చేయించేస్తాను అన్నావు.
ఇప్పుడేమో నువ్వు అరిచావు గోల పెట్టావు. ఇలా దెబ్బ కొడుతుందని నాకేం తెలుసే? నాకు తెలిసి అది కావాలని చేస్తుంటుంది. అవును, ఇదంతా ఆ గుండమ్మ ట్రైనింగ్. ఆ పల్లవిని పని పిల్ల అంటే అస్సలు ఒప్పుకోదు. దానికి ఏ పని చెప్పినా ఒప్పుకోదు. అందుకే తనే ఇలా కావాలని చేయించింది. చేస్తుంది కానీ ఆ గుండమ్మకు తెలీదు మీ అందర్నీ ఆడించినట్టు నన్ను ఆడించడం దానివల్ల కాదు అని. పూర్తిగా కాన్సంట్రేషన్ చేసి పుల్లలు పెట్టడం మొదలు పెట్టానంటే దాని కాపురం కాలిపోతుంది, గోపురం కూలిపోతుంది. అంతే. డైలాగులు కాదు, ఏమన్నా చేయగలిగితే చేసి చూపించు, అప్పుడు చూద్దాం. ఓ, తప్పుకో. అబ్బా. అంత చీప్గా మాట్లాడేస్తుందంటే నీ డాక్టరు. హా. దాని మాటలేం పట్టించుకోవద్దు నానమ్మా. నువ్వు చెయ్యాలనుకున్నది చెయ్యి. నేను నీకు సపోర్ట్గా ఉంటాను కదా, సరేనా? హ్మ్. అయితే మొత్తానికి నా మనవరాలు నీకు బదులుగా ఎగ్జామ్ రాసి నీకు సాయం చేసిందన్నమాట. ఇదిగో బామ్మ, మాట్లాడితే నా మనవరాలు అంటావు. ఏదో సొంత మనవరాల్లాగా. పల్లవి అనొచ్చుగా. సొంతమేంటి పరాయేంట్రా? ఈ ఇంటికి తనొచ్చినప్పటి నుంచి నా మనవరాలే అనిపిస్తుంది, అలాగే పిలవాలనిపిస్తుంది. అయినా సొంతం అవ్వాలంటే మన కుటుంబంలోనే పుట్టాలా ఏంటి? మన కుటుంబంలోకి వస్తే సరిపోదు? తను మన కుటుంబంలోకి ఎలా వస్తుంది? ఎలా వచ్చేదేంట్రా? నీకు తనకి ముడిపెట్టేసాననుకో, ఫ్యామిలీ మెంబర్ అయిపోతుంది కదా. బామ్మ, మూటలు మోసే గాడిదని చూపించి దాని మెడలో తాళి కట్టమన్నా కడతాను, కానీ తనకి నాకు పెళ్ళని మాట వరుసకన్నా నేను ఒప్పుకోను. ఏరా? అదంతే. సరేలే, ఎవరికెలా రాసిపెట్టుంటే అలా జరుగుతుంది. కానీ ఇంతకీ డాక్టర్ని కలిశానన్నావు కదా, ఏమన్నాడు? చేతుల పొజిషన్ ఏంటి? ట్రీట్మెంట్ చేశాడు బామ్మ. ఈ పాటికి చేతులు రావాలి అన్నాడు, కానీ ఇలాగే ఉన్నాయి. అయితే రావా? హే, ఏంటి నానమ్మా మాటలు? వస్తాయి. ట్రీట్మెంట్ చేశాం కానీ నరాలు బిగుసుకుపోయాయి అన్నారు. ఏదైనా షాక్ ట్రీట్మెంట్ జరిగినప్పుడు ఒక్కోసారి వస్తాయని చెప్పారు. షాక్ తగలలా? ఎలారా? ఏది కాని వేళ గేదిన్నట్టు ఈ టైంలో కరెంట్ పోయిందేంటి? రే, ఫ్యూజ్ ఏమన్నా పోయిందేమో చూసిరా. నానమ్మా, చేతులు పనిచేయక నేను ఏడుస్తుంటే ఫీజు నేను ఎలా వేస్తాను? సర్లే, ఆగు, కొవ్వొత్తి వెలిగించుకొస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.